భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మహబూబాబాద్ ను గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యం, జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్. గ్లోబల్ ఫ్యాటీ లివర్ డే సందర్భంగా అవగాహన కలిగించిన డాక్టర్ శంకర్ శర్మ. కరీంనగర్ కేడీసీఏ ఉచిత సమ్మర్ క్రికెట్ క్యాంప్ ఘనంగా ముగింపు. హనీ ట్రాప్ జాగ్రత్త, సెలబ్రిటీల అవగాహనతో విశాఖ పోలీసులు. నూతన ఏరియా ఆసుపత్రిని త్వరగా అందుబాటులోకి తీసుకురావాలి, పరకాల ఎమ్మెల్యే. ఇక వివరాల్లోకి వెళ్తే, చేనేత కార్మికుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని చేనేత సంఘం జాతీయ నాయకులు ఈగ మల్లేశం డిమాండ్ చేశారు. ప్రభుత్వ శాఖలకు అవసరమైన కార్పెట్లు, బెడ్షీట్లు టెస్కోట్ ద్వారా చేనేత సహకార సంఘాల నుంచే కొనుగోలు చేయాలని కోరుతూ కార్మికుల ఆందోళన 7వ రోజుకు చేరుకుంది. టెండర్ విధానం వల్ల వేలాది చేనేత కుటుంబాలు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని, ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని మల్లేశం కోరారు. వారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, గత పాలకులు కూడా తీసుకున్న నిర్ణయం, మరి ఇవాళ నిర్ణయం మరి వృత్తిని దెబ్బతీసే విధంగా ముఖ్యమంత్రి గారు అవలంబించడం, టెక్స్టైల్ వాళ్ళు కూడా మరి వృత్తి మీద ఆధారపడినటువంటి రాష్ట్రం అన్యాయం చేసినటువంటి వీరు మనం తీవ్రంగా నిరసన కార్యక్రమం ద్వారా ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా మరి గత 7 రోజుల నుంచి అన్ని పనులు ఈరోజు మరి ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణ వచ్చిన రాష్ట్రంలో కానీ ఏ రోజు కూడా గత పాలకులు వృత్తి మీద దెబ్బ కొట్టిన దాఖలాలు లేవు. మరి కుల వృత్తులు అనేది మరి జీవనోపాధికి సంబంధించిన విషయం. మరి ఆ జీవనోపాధి అంటే మీకు తెలుసు, ఏ రోజుకు ఆ రోజు చేసుకుంటే పూట గడుస్తుంది. ఇక లేదో నెలనాడు నౌకరు వచ్చేది కాదు. ఇది ఏ రోజుకు ఆ రోజు కష్టపడి వాళ్ళ భార్య పిల్లలను పోషించుకుంటూ మరి వాళ్లకు ఏమైనా సంక్షేమ కార్యక్రమాలు కానీ ఏమైనా సంక్షేమంగా అందే మరి నిధులు కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. కాబట్టి ఇవాళ మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రప్రథమంగా పద్మశాలి కులస్తులను రోడ్డున పాలు చేసినటువంటి ముఖ్యమంత్రిగా మరి ఆయన చరిత్రకెక్కుతాడా, లేకపోతే దీన్ని ఇంతటితోటి ఆపి మరి చేసిన తప్పిదాన్ని రెక్టిఫై చేసుకొని మరి అధికారులతో సమీక్షించి టెండర్ విధానాన్ని రద్దు చేసి మరి ఇవాళ మరి వీళ్ళను ఆదుకుంటాడా, మరి వీళ్ళు గతంలో చేసినటువంటి ఏదైతే చేనేత వృత్తి ఉన్నదో దాన్ని కొనసాగిస్తాడా అనేది మరి ప్రశ్నార్థకంగా మిగిలింది.
మరి ముఖ్యమంత్రికి అవగాహన ఉన్నదో లేదో, ముఖ్యమంత్రి ర్యాంక్ ట్రాక్ బట్టి ఇచ్చిందో, మరి అధికారులు బట్టి ఇచ్చిందా, స్థానిక నేతలు బట్టి ఇచ్చిందా అనేది తెలియదు. కాబట్టి దయచేసి మరి ఈ నిరసన కార్యక్రమం ద్వారా మరి వాటికి 7 రోజులు మండుతున్న ఎండలు బాగా ఉన్నాయి. వాళ్ళు తిండి తినకుండా రోజు ఉదయం వచ్చి మరి సాయంత్రం దాకా ఇక్కడ నిరసన దీక్షలు ప్రారంభం చేసిండ్రు. కాబట్టి ఈ నిరసన దీక్షలు కొనసాగింపుగా కాకుండా మన ప్రభుత్వం స్పందించి, ముఖ్యమంత్రి గారు స్పందించి టెండర్ విధానాన్ని రద్దు చేసి మరి వాళ్లకు గతంలో ఏదైతే ఉన్నదో మరి చేనేత మరి వృత్తిని కొనసాగింపుకుంటూ టెస్కో ద్వారా ఏదైతే దీనిలో కొత్తగా ముఖ్యమంత్రి గారు చేసేది ఏమీ లేదు. టెస్కో ద్వారా ఈ చేసినటువంటి మరి ఈ నూలు వస్త్రాలు మరి కొత్తవాడలో ఎప్పుడు కూడా చిత్రంజలు కానీ ఇది ప్రపంచ దేశాల్లో పేరుపోయినటువంటి కొత్తవాడ వరంగల్లో మరి కాబట్టి కార్పెట్స్ కానీ బెడ్షీట్స్ కానీ మరి ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇది ప్రపంచ దేశాలలో పేరుపోయింది. దీన్ని కొనసాగించాలి, దీన్ని నిర్వీర్యం చేయవద్దని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా పదే పదే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో దాదాపుగా కొన్ని లక్షల మంది చేనేత వృత్తి మీద ఆధారపడి ఉన్నారు. కాబట్టి ఎందుకో మరి ఏ కులం లేదు, మా కులమే కనపడుతుంది ముఖ్యమంత్రి గారికి. మరి మా కులం మీదనే కక్ష కట్టి ఈ విధంగా చేస్తూ ఉన్నారు. మరి అతనికి అవగాహన రాహిత్యమా, అవగాహన ఉన్నదా లేదా తెలియదు. కాబట్టి దయచేసి స్పందించి వారు స్వయంగా వాళ్ళ అధికారులను కానీ సంబంధిత మంత్రిని కానీ రమ్మని ఇక్కడ పిలిపించి వరంగల్ ప్రత్యక్షంగా చూసి వాళ్ళ నిరసన దీక్ష కార్యక్రమాన్ని మరి విరమింపజేసి టెస్కో ద్వారానే కొనుగోలు విధంగా మరి ఆర్డర్స్ ఇవ్వాలి, దాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాబట్టి నేను కూడా గతంలో కూడా సెంట్రల్ ఖాదీ ఇండస్ట్రియల్ బోర్డు డైరెక్టర్గా చేసిన, ఇక్కడ చైర్మన్ అంటారు దక్షిణ భారతదేశానికి. కాబట్టి నేను పద్మశాలి జాతీయ అధ్యక్షుడు చేసిన. మా కులంలో ఎప్పుడు ఇటువంటి జరగలేదు. కాబట్టి దీన్ని వెనక్కి తీసుకుంటే బాగుంటుందని చెప్పి మరి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తాం. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన ఎజెండాగా రామగుండం కార్పొరేషన్ లో వార్డు సందర్శన కార్యక్రమం చేపట్టినట్లు రామగుండం మేయర్ మహంకాళి స్వామి తెలిపారు. వార్డు సందర్శనలో భాగంగా గురువారం రామగుండం నగరపాలక సంస్థ 32వ డివిజన్ భీమన్నిపట్నం తదితర ప్రాంతాల్లో డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, కమిషనర్ జె అరుణశ్రీ, స్థానిక కార్పొరేటర్ తో పాటు తోట మమత కుమార్లతో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఉపరితల కాలువల్లో పూడుకుపోయిన మట్టిని యంత్రాలు, మనుషుల సహాయంతో తొలగించి నీళ్లు సాఫీగా ప్రవహించేలా చేశారు. వీధిలోని రహదారికి అడ్డంగా పెరిగిన కొమ్మలు, పిచ్చి చెట్లు, తుమ్మలు, పొదలు తొలగించారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయని వెంకటస్వామి, ఏఈలు తేజస్విని, మనోజ్, టిపిఎస్ నవీన్, శానిటరీ ఇన్స్పెక్టర్ సంపత్ తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛ రామగుండంలో భాగంగా ఈరోజు 32వ డివిజన్ కార్పొరేటర్ సోదరిమణి తోట మమత కుమార్ గారి నేతృత్వంలో ఈ డివిజన్కు రావడం జరిగింది. గౌరవ కమిషనర్ గారు, మా ఎల్లన్న గారు, బాబు గారు, మా ముచ్చగుర్తి రమేష్ గారు, నవీన్ గారు, మా సతీష్ గారు, కార్పొరేటర్లము మీరు ఇక్కడ చూడండి. ఇక్కడ రామగుండం నుంచి కార్పొరేటరు, ఎన్టీపీసీ నుంచి కార్పొరేటర్లు, గోదావరి కని నుంచి కార్పొరేటర్లు, అంటే వివిధ డివిజన్ల నుంచి ఎక్కడ సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలను పరిష్కారం చేయాలి, అక్కడ సమస్యలన్నిటిని ప్రజలకు దూరం చేయాలనే ఆలోచనతోటి ఈరోజు రామగుండం నుంచి కార్పొరేటర్లు వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. గోదావరి కని వాళ్ళు వస్తూ ఉన్నారు, ఎన్టీపీసీకి సంబంధించిన వాళ్ళు వస్తూ ఉన్నారు. ప్రతి వాళ్ళు కూడా ఒక సమస్య మీద ఒక అవగాహన కల్పించుకొని వారి డివిజన్కి వెళ్ళినప్పుడు కూడా ఆ సమస్యను తొందరగా పరిష్కారం అయ్యే విధంగా ముందే అవగాహన చేసుకునే విధంగా ఈరోజు ప్రతి కార్పొరేటర్ కూడా పాల్గొంటూ ఉన్నారు. ఈరోజు పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా అన్ని డివిజన్లు 60 డివిజన్లను ఈరోజు బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలనే ఏకైక సంకల్పం. ఈరోజు గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు ప్రతి డివిజన్లో కూడా అక్కడ ఉన్న సమస్యలను అన్నిటిని తీసుకురండి, ఆ సమస్యలను కనుక్కోండి, ప్రజల దగ్గరికి వెళ్ళండి, ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళతోటి మమేకమై మాట్లాడేసి ఆ సమస్యలను దూరం చేసే బాధ్యత తీసుకోండి అని చెప్పేసి ఈరోజు ఎమ్మెల్యే గారు సూచన చేయడం జరిగింది. దాని ప్రకారం దాదాపుగా ఇప్పటికే 2 నెలల కాలం పూర్తి అయిపోయింది, 3వ నెల కూడా నడుస్తూ ఉన్నది. మాకు ఈ 99 రోజుల ప్రణాళిక కాదు, 365 రోజులు ఈ కార్యక్రమం తీసుకొని ఈ రామగుండం కార్పొరేషన్ మొత్తాన్ని కూడా స్వచ్ఛ రామగుండంగా తీర్చిదిద్దేందుకు ఇక్కడ కార్పొరేటర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి ప్రజా సమస్యలు క్లియర్ చేయడమే ఎజెండాగా పెట్టుకొని ఈరోజు డివిజన్లు అన్నీ కూడా తిరుగుతూ ఉన్నాం.
తప్పకుండా ప్రజలకు మాట ఇస్తూ ఉన్నాం. ప్రతి చివరి ఇంటి వరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, వాటర్ సప్లై కానీ, డ్రైనేజీ సిస్టమ్ కానీ, ఎలక్ట్రికల్ సిస్టమ్ కానీ ప్రతిదీ కూడా ప్రజలందరికీ కూడా మేము వచ్చిన సమయంలోనే ఇవన్నిటిని కూడా క్లియర్ చేసి ప్రజలకు అన్ని కూడా అందుబాటులోకి తీసుకొస్తాం. దానికి ప్రజలు కూడా సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈ ప్రాంతంలో ఉన్న అక్క చెల్లెళ్ళందరూ కూడా ఈరోజు చెత్త అంతా తీసుకొచ్చి రోడ్ల మీద వేస్తూ ఉన్నారు. ఆ రోడ్ల మీద వేసిన చెత్త ఈరోజు మీరు పక్కకు చూడండి, అక్కడ బియ్యం సంచులు అవన్నీ కూడా ఈరోజు కాలువలలో తట్టుకొని ఆ సిల్ట్ అంతా కూడా అక్కడే ఆగిపోయి వర్షాకాలం వస్తే ఆ వర్షా నీళ్ళన్నీ కూడా ఇళ్లలోకి రావడం జరుగుతూ ఉన్నాయి. ఇదంతా మేము ఎక్కడో మున్సిపల్ వాళ్ళం వచ్చి వేసింది కాదు. ఇక్కడ ఉన్న సోదరులు సోదరిమణులు ఆ డ్రైన్లలో పడేయడం వల్ల ఇబ్బంది జరుగుతూ ఉన్నాయి. మేము అందరం దయచేసి ఒకటే కోరుతా ఉన్నాం, ఈ ప్రాంతంలో ఉండే అక్క చెల్లెళ్ళందరూ కూడా ఇట్లా చెత్తలు కానీ, సంచులు, ఇట్లా బ్రీఫ్ కేసులు, లేకపోతే పరుపులు, సూట్ కేసులు అన్నీ తీసుకొచ్చి డ్రైన్లలో వేయకండి. దయచేసి మీ అందరికీ కూడా చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ రోజు మున్సిపల్ ట్రాక్టర్ కానీ, ట్రాలీ కానీ వస్తుంది, లేదంటే చెత్త పాయింట్ కానీ ఉంటుంది ఎక్కడో ఒకడ. మీరు రోజు ఊడ్చిన వాకిలు ఇల్లు ఎంత శుభ్రంగా ఉంచుకుంటారో మన డివిజన్ను కూడా అంతే అందంగా, అంతే శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి కుటుంబం మీద ఉన్నదనేది సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరందరూ కూడా సహకరించండి. ఈ డివిజన్ ఒక బ్రహ్మాండంగా అందమైన డివిజన్గా తీర్చిదిద్దే బాధ్యత ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మేము తీసుకుంటాం ఖచ్చితంగా. కానీ మీరే డివిజన్లో చెత్త చెదారం ఎవరింటి ముందటున్న చిన్న చిన్న పిల్లకలుగా చెట్లు కూడా తీసుకోకుండా ఈరోజు మీరు వాటిని వదిలేయడం వల్ల రేపు వర్షాకాలం వస్తే మా సోదరుడు చెప్పినట్టు అక్కడ గుంటలలో నీరు నిలిచి దోమలు ఈగలు వచ్చేసి ఆ ఈగలు దోమలు కుట్టితే డెంగ్యూ వ్యాధులు కానీ, మలేరియా కానీ, లేకపోతే డయేరియా కానీ వస్తే ఒక్కొక్కరు 1-2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితిని దూరం చేసుకోవాలంటే మీరు ఇప్పటికిప్పుడే మీ వర్షాకాలం పూర్తిగా రాకముందే మీ ఇంటి పరిసరాలను కనీసం మీరు పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఇంటి మీద ఉన్నదనేది సందర్భంగా తెలియజేస్తాను. దయచేసి ఈ ప్రాంత అక్క చెల్లెళ్ళందరికీ ఒకటే, మీ ఇల్లు ఎంత శుభ్రంగా ఉంచుకుంటారో, మీ వాకిలు ఎంత శుభ్రంగా ఉంచుకుంటారో, రోజు ఉదయం లేవగానే మంచిగా ఇస్త్రీ వేసిన బట్టలు వేసుకొని నీట్గా తయారై బయటకు వస్తారు. కానీ మన వాడను కూడా అంతే అందంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి కుటుంబం మీద ఉన్నది. మీ ఇల్లును, మీ వాకిల్ని శుభ్రంగా ఉంచుకున్న మాదిరిగానే మీ డివిజన్ను కూడా శుభ్రంగా ఉంచుకుంటే మీకు కావాల్సిన కనీస మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యత మేము పూర్తిగా తీసుకొని ఈ డివిజన్లో ఉన్న మహిళలందరూ కూడా, అన్నదమ్ములందరూ కూడా బ్రహ్మాండంగా తీర్చిదిద్దుకుంటా ఉన్నారు. వాళ్ళకు సహాయం చేయాల్సిన బాధ్యత మాకు ఉన్నదని ఈరోజు ఏదైతే మేము ఎవరు చెప్పినా చెప్పకుండా కూడా సోదరుడు కుమార్ తోటి మాట్లాడేసి ఈ డివిజన్కి వచ్చినామో అప్పుడు కూడా మీ డివిజన్కు అట్లాగే వచ్చి ఇక్కడున్న సమస్యలన్నిటిని కూడా దూరం చేస్తాం. దయచేసి డివిజన్లో ఉన్న ప్రజలందరూ కూడా అభివృద్ధిలో సహకరించండి. డివిజన్ను అందంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నం చేయండి. మీరందరూ కూడా ఈ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ధన్యవాదాలు. మనము ప్రతి వార్డులో శానిటేషన్ డ్రైవ్ టేకప్ చేస్తున్నారు. ఎమ్మెల్యే గారి ఇన్స్ట్రక్షన్స్ కానీ, మేయర్ గారు, మేము మున్సిపల్ స్టాఫ్ అందరూ కూడా ప్రతి డివిజన్లో, ఎస్పెషల్లీ వర్షాకాలం రాబోతుంది కాబట్టి బిఫోర్ దట్ ప్రతి డ్రైన్స్, ఎస్పెషల్ డ్రైన్స్ కానీ, బుషెస్ క్లియరెన్స్ కానీ, సో మేజర్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ప్రతి డివిజన్ విజిట్ పెట్టుకోవడం జరిగింది మేయర్ గారి ఆధ్వర్యంలో. సో దానిలో భాగంగా ఈరోజు 32 డివిజన్స్ వచ్చాం. చాలా రోజుల నుంచి, కొన్ని ఇయర్స్ నుంచి డీసీలింగ్ కాకుండా కొన్ని డ్రైన్స్ ఉన్నాయి. సో వాటిని ముందుగా ప్రియారిటైజ్ చేసుకుని డీసీలింగ్ చేపిస్తున్నాము. ఖచ్చితంగా ఇదే పద్ధతిలో అన్ని డివిజన్స్ కవర్ చేస్తాం. నమస్కారం. ఈరోజు స్పెషల్ డ్రైవ్లో భాగంగా 32వ డివిజన్ సెల్ట్ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు మా మేయర్ గారు మాంకాల్ స్వామి గారికి, మా కమిషనర్ అండ్ కలెక్టర్ కరుణాశ్రీ గారికి, కార్పొరేటర్ గారికి నమస్కారం. గత 10 ఏళ్ళు ప్రభుత్వం మొద్దునిద్రలో ఉండి ఎక్కడ కూడా సిల్ట్ కార్యక్రమం కానీ, డ్రైనేజ్ కార్యక్రమం కానీ, యూజీడీ కార్యక్రమాలు కానీ ఎక్కడ కూడా డెవలప్మెంట్ కార్యక్రమాలు లేవు. ఈరోజు వాటర్లో తిరుగుతూ ఉంటే ప్రతి మహిళ బయటకు వచ్చి మాకు ఈ డ్రైన్లు క్లోజ్ అయిపోయి నిండిపోయి రోడ్ల మీద ప్రవహిస్తున్నది వరద అంతా కూడా నీరు, ఇటు మురికి నీరు, అటు వర్షపు నీరు అంతా కూడా వారుతూ ఉన్నదని మహిళలు మరి గగ్గోలు పెడతా ఉన్నారు. గత 10 ఏళ్ళు ఎన్నడూ ఎవరు పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల డ్రైనేజీలు మొత్తం నిండిపోయినాయి. ఆ డ్రైనేజీలను ఈరోజు మొత్తం సిల్ట్ తీయడం కోసం ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు, మా మేయర్ గారి ఆదేశాల మేరకు టోటల్ రామగుండం మున్సిపల్లో ఉన్నటువంటి మా స్టాఫ్ అంతా కూడా, కమిషనర్తో సహా స్టాఫ్ అంతా కూడా వార్డులలో, అన్ని వార్డులలో ప్రతిరోజు ఎవ్రీడే తిరుగుతూ ఈ సిల్ట్ తీసే కార్యక్రమాన్ని చేపట్టడం వల్ల ప్రజల్లో ఒక మంచి అవేర్నెస్, చైతన్యం వస్తూ ఉంది. పాలన ఈ రకంగా ఉండాలి. గత పాలకులకు పోల్చుకుంటే గత పాలకులు ఒక్కరోజు కూడా మా గల్లీకి, మా తందుకు, మా డ్రైన్కు ఎక్కడికి రాలేదు. ఎక్కడ కూడా కింద
సిల్ట్ తీయలేదు. ఈ సిల్ట్ కార్యక్రమాన్ని ప్రజలంతా కూడా ఇవ్వాలి. వర్షాకాలం వస్తుంది అని అంటే దోమలు, ఈగలు, పందులు, మలేరియా, టైఫాయిడ్ బారిన పడి, రోగాల బారిన పడి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మాకు ఈ సిల్ట్ తీయడం వల్ల మాకు అనేక రకాలుగా రోగాలు దూరం అవుతాయి. మాకు ఈ సిల్ట్ తీయడం చాలా సంతోషమని మహిళలు, ఇక్కడ ఉన్నటువంటి కార్మిక సోదరులందరూ కూడా మరి హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీన్ని ఇదంతా కూడా ఈ వాడలో ప్రజలు ఈ శుభ్రత కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొంటూ ఉన్నారు. ఈ యొక్క సిల్ట్ తీసే కార్యక్రమాన్ని మా మున్సిపల్ మేయర్ గారు, ఎమ్మెల్యే గారు స్పెషల్గా కార్యక్రమాన్ని చేపట్టి చేస్తూ ఉన్నారు. వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా, ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. స్పెషల్ డ్రైవ్ గురించి మా 32 డివిజన్కి వచ్చిన గౌరవనీయులు మేయర్ మాంకలి సోమన్న గారికి, కమిషనర్ గారికి, పాటిపల్లి ఎల్లన్న గారికి నమస్కారం. డివిజన్ వాస్తవానికి ఇంతకుముందు నా 10 సంవత్సరాలలో ఎప్పుడు కానీ డెవలప్ కాలే. అన్న వచ్చిన తర్వాత చాలా వరకు వర్క్ చేస్తున్నాడు. మున్సిపల్ అంటే ఈ వర్కర్స్ను కూడా కమిట్మెంట్ ఎక్కడ పడితే అక్కడ డెవలప్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా ప్రతి డివిజన్ డెవలప్ చేస్తున్నారు. మా డివిజన్కి వచ్చినందుకు కూడా చాలా ఆనందం. ఇప్పుడు మా మేయర్ గారు మాట్లాడాల్సిందే కూడా. హన్మకొండ జిల్లా పరకాలలో నిర్మించిన 100 పడకల నూతన ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని త్వరలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్మెల్యే లేవూరి ప్రకాష్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో వైద్య పరికరాలు, మందుల నిల్వలు, మౌలిక వసతులపై సమీక్ష నిర్వహించారు. 24 గంటల పాటు నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని, అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కేసెస్ బట్టి వాళ్ళు ఇస్తున్నారు మేడం, మేము క్యాల్కులేట్ చేయలేదు మేడం. కానీ వాళ్ళు లాస్ట్ ఇయర్ని మళ్ళీ మీటింగ్ అయిపోయిన తర్వాత మేము మళ్ళీ సబ్మిట్ చేస్తేనే మాకు అమౌంట్ అనేది ఆర్బీఐ అకౌంట్లో రిలీజ్ చేస్తారు. అండ్ ఆ 79 అకౌంట్స్ మళ్ళీ వచ్చిన తర్వాత మేము మళ్ళీ ప్రకాష్ రెడ్డి గారు, స్పెషల్ చీఫ్ గెస్ట్ కలెక్టర్ మేడం గారు, వెంకట గారు, గజ్వల్ పట్టణంలోని అంగడిపేట హనుమాన్ దేవాలయంలో మరకత లింగేశ్వర స్వామి మండల పూజా కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఇటీవల ప్రతిష్ఠించిన మరకత లింగేశ్వర స్వామి నవగ్రహాలకు 41వ రోజు సందర్భంగా 1 క్వింటాల్ మామిడి పండ్లతో ప్రత్యేక అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పురోహితులు విఠాల మురళీ మోహన్ శర్మ, కృష్ణమూర్తి శర్మతో పాటు పలువురు భక్తులు పాల్గొని స్వామివారికి ఆశీస్సులు పొందారు.
మంగళ నీరాజన శివం. అయ్యా ఒక్కటే మాట్లాడుతున్నది ఏంటంటే ఇక్కడ అందరూ కూడా పెద్ద శ్రేష్ఠుల లెక్కనే కనిపిస్తుంది. అంత పెద్దవాళ్ళే ఉన్నారు, చాలా సంతోషం. చాలా మాట్లాడదు ఒక నిమిషం. ప్రతిష్ట జరిగే రోజే వాళ్ళు చేతులెత్తండి. ఏసీలు ఉన్నాయి కదా, ఏసీలు మనకేమో ఏసీలు. ఇప్పుడు మీరు ఓన్గా చూడండి, ప్రదర్శన చేస్తారు కదా నాగేంద్ర స్వామికి ఎక్కడో చూడు, ఒట్టినే కోతులు కాకులు పిట్టలు ఏమేమి రాగలిగితే అన్ని రాగలుగుతాయి. 40 రోజులైంది. అసలు మండల పూజ ఎందుకు పెడతారు తెలుసా? వ్యావహారికంగా చిన్న చితక ఏమన్నా ఈ నిర్మాణం పనులుంటే కంప్లీట్ చేసుకొని ఇవాళ సంపూర్తి కావాలి. అది ఆనాడు నాకు తెలిసి ప్రతిష్ట ప్రతిపత్తయే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ. స్థానిక గజ్వేల్లోని అంగడిపేట హనుమాన్ దేవాలయంలో మరకతలింగేశ్వర స్వామి సైత ఆదిత్య నవగ్రహ నాగ ప్రతిష్ఠా కార్యక్రమాలు మే నెల 1వ తారీఖు నాడు జరిగినాయి. మండల పూజ సందర్భంగా 40వ రోజు అయింది కాబట్టి మండల పూజ సందర్భంగా ఈరోజు గణపతి పూజ, పుణ్యావాచనం, ఋత్వీకరణం, అఖండ దీపారాధన, కలశస్థాపన జరిగినాయి. వాటితో పాటుగా మరకత లింగేశ్వర స్వామికి నవగ్రహాలకు నాగులకు కూడా మహాన్యాసపూర్వకంగా అందరూ బ్రాహ్మణులు కలిసి అభిషేక కార్యక్రమాలు పూర్తి చేసుకోవడం జరుగుతుంది. ప్రతిష్టలో భాగంగా మండల పూజ జరగడం విశేషం. అందులోనూ అధిక మాసం రావడం, ఏకాదశి రావడం, గురువారం రావడం పద్మపురాణంలో భాగంగా ఈ రోజు విశేషంగా ఉంది. ఇక్కడ అందరి మా యొక్క గ్రామస్తుల అదృష్టం ఏమిటి అంటే ఈ యొక్క అధిక మాసంలో మండల పూజ రావడం, మేమందరం కూడా పూజా కార్యక్రమాల్లో పాల్గొని తరించడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. ఇదే విధంగా మాకు పరమేశ్వర ఆయురారోగ్య ఇచ్చి ఇదే విధంగా కార్యక్రమాలు కొనసాగించాలని, మా శక్తి ఉన్నంత వరకు కూడా పరమేశ్వరికి ఒక పాత్ర జలము, ఒక పత్రి జలం పెట్టి జీవితం ధన్యం చేసుకోవాలని మేమందరం కూడా కోరుకుంటూ ఉన్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్. జై హనుమాన్. మన గజవెల్లి పట్టణంలో అతి పురాతనమైనటువంటి మన అంగడిపేట ఆంజనేయ స్వామి దేవాలయంలో గత నెల 1/5/2026 శుక్రవారం రోజున భక్తుల సహాయ సహకారాలతో అత్యంత వైభవంగా మనము ప్రతిష్ట గావించుకున్నాము. శివ పంచాయతీ సహిత నవగ్రహ ప్రతిష్టాపన జరుపుకున్నాము. అది మీకు అందరికీ తెలిసిందే. అదేవిధంగా ఈరోజు పురుషోత్తమ మాసం అంటే అధిక జ్యేష్ఠ మాసము, కృష్ణపక్షము, ఆ యొక్క ఏకాదశి రోజు అత్యద్భుతమైనటువంటి రోజు. ఈరోజు మనకు అక్కడి నుంచి ప్రతిష్ట జరిగిన రోజు నుంచి ఈరోజు 41 రోజు పూర్తయింది కాబట్టి దీన్ని మండల పూజ అంటారు. ఈ మండల పూజ కార్యక్రమంలో మన బ్రాహ్మణుల సాయంతో, మన భక్తుల సహాయంతో ఈరోజు అత్యద్భుతంగా స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము, అదేవిధంగా పుష్పార్చన, 1 క్వింటలు మామిడి పళ్ళతో అర్చన కార్యక్రమము, అదేవిధంగా భక్తులందరికీ కూడా ఈ యొక్క అన్నప్రసాద వితరణ ఈరోజు ఉన్నది కాబట్టి ఈరోజు అందరి సాయంతో భక్తులు మరియు మా ఆలయ కమిటీ పెద్ద మనుషుల సాయంతో అందరితో కూడా ఈరోజు అత్యద్భుతంగా జరుపుకున్నాము. అందరికి కూడా ఆ యొక్క పరమేశ్వరుని, మన ఆంజనేయ స్వామి, సీతారామచంద్ర స్వామి వార్ల దయ అద్భుతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్, జై హనుమాన్, నమః పదయే, హర హర మహాదేవ, ఓం నమః శివాయ. ఈ ఆలయం అభివృద్ధికి సహకారం చేసిన ప్రముఖులకు, భక్తులకు సర్వకాల సర్వావస్థలను శిరస్సు ఉంచి పాదాభివందనం చేస్తున్నాము. ఇక ముందు కూడా ఇలాగే సహకారం ఉండాలని వేడుకుంటున్నాము. సుమారు 700 సంవత్సరాల కిందకి పునరుద్ధరణ కోసం భక్తుల సహకారాలతో మరియు ఇక్కడ ఉన్నటువంటి ఆలయాన్ని వెడల్పు చేసి నవగ్రహ ప్రతిష్ట, శివ పంచాయతీ ప్రతిష్ట మరియు రేకుల షెడ్డు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు
భావించి అందరికీ అందుబాటులో ఉండాలని అందరికీ భక్తులకు సహాయ సహకారాలతో ఈ పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. లోక కళ్యాణార్థం లోక నిమిత్తం దేశం బాగుండాలి, అందరం బాగుండాలని చెప్పి మనము హనుమంతుని శివుని అందరినీ ప్రార్థిస్తూ అందరూ బాగుండాలి, అందరూ సురక్షగా ఉండాలి, వర్షాలు సురక్షగా ఇటువంటి కార్యక్రమాలు ఇంకా జరగవు. ఇప్పటికి కూడా ఇలాగనే అభివృద్ధి కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు జరగాలని అందరినీ భక్తులు కోరుతూ అందరూ తప్పకుండా పాల్గొనగా జై హనుమాన్ జై శ్రీరామ్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.